వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాలలో బోనాల పండుగ. విజయవాడలో కారు దీపోత్సవం, విద్యార్థులకు పలు గాయాలు. మంచిర్యాల లేబర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. హైదరాబాద్లో కుండపోత వర్షం, బోట్లలో ప్రజల తరలింపు. రాష్ట్రంలో పరువు హత్య కలకలం. ఇక వివరాలకు వెళ్తే హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అందుతున్న సౌకర్యాలు, కొత్త రూట్లలో బస్సులు, బస్ స్టేషన్ ఆధునీకరణ, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తీసుకున్న చర్యలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్ స్టేషన్లో చేయాల్సిన పెండింగ్ పనులపై ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మీరు ముందరికి రాకండి, ఎంకెల్గా ఉండండి. సార్ ఇటు చూడండి. హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ నీట మునిగింది. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. డిఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సహాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు కొండపూర్ పరిధిలోని కారామేట్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
సంరక్షణతో ప్రకృతి సంరక్షణ జరుగుతుందని, ప్రకృతి సంరక్షణతో సర్వజీవరాశి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని, అందుకొరకు గో సంరక్షణకు వ్రతంగా స్వీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. ओम तुलसी कुंडार मंदार पारिजातमालं ददस्यामि गृहणे श्री मोत्रेर्मा ओम प्रमाणं दर्पयामि ओम सत्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवसमां भवद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलाय नमः बलविकरणाय नमः फलप्रमोदनाय नमः सर्वभूतदमनाय गुणोन्मनाय नमः ओम घोरे भवतो घोरे घोर घोरतेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तुभ्यः ओम नमस्ते रुद्रमन्यवतोतशवे नमः नमस्ते अस्तुतनुने बाहुभ्यां तते नमः याते श्वेतं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि ఇంకా పైకి ओम जय आवायामि सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि समर्पयामि मुखामराजनं समर्पयामि ओम सहस्रपाशभौमिं विष्णुवर्त्वा तटगदेवेवं जीवं तद्भूतं यस्येनातिरोहते एतावान्नस्य महिमतो जायात्मसपुरुषः पादोऽसि विश्वाभूतानि त्रिपादितं तन्दिवि यो जयप्रातपति यो देवानां पुरोहितः पूर्व देवे पूजाता नमोर्चाय ब्राह्मे उच्चं रामं जनयतः देवाग्रेतः यस्त्वं ब्राह्मणो विद्यात् तस्य देवासनसे ऐसे देलक्ष्मी चलते हो सप्त प्राणा प्रवृत्त तस्मात् प्राणा उवाचाय आलसुत मनार्दं दर्शनं यत् गंडारं भक्ताय आलसुत बगेति यामे संदावळां दी अनसुलतो नन्मेसिता कायतामे कायं विद्यार्थी महासप्ति मंत्राक्षरं धारयामि ಕಡಿ ಬಾಲೆ ನಂದಿ ಕಡಿ ಬಾಲೆ ಕಿರುವಾಗಿ ಬರ ಇದು ಎಲ್ಲ ಒಟ್ಟಿದಂಗೆ ಐತಿ ಅಲ್ಲ ಎಲ್ಲ ಒಟ್ಟಿದೆ ಎಲ್ಲ ತಿಂದತ್ತು ಈ ಜರ್ಸಿ ಎಲ್ಲ ಅಷ್ಟೇ ಇದಕ್ಕೆ ಒಂದು ಮೂರನೇದು ಜರ್ಸಿ ಅಲ್ಲ ಈ ಅರ್ಥಮಾರ್ಥಂತು ದೇವಾನಾಮಗಮನಾರ್ಥಂ ತರ್ತಿನಾಂ ಕ್ರಿಯಾತ್ ಗಂಡಾರಂ ಭಕ್ತದೇವತಾತ್ಮಾನತ್ವಂ ಕರ್ಪೂರಗೌರಂ ಕರುಣಾವತಾರಂ ಸಂಸಾರಸಾರಂ ಶ್ರೀಯಂದ್ರಹಾರಂ ಸದಾ ವಸಂತಂ ಹೃದಯಾರವಿಂದೇ ಭವಂ ಭವಾನಿ ಚೈತಂ ನಮಾಮಿ सोमो वायतस्य राज्यमादत्तेयो राजा सम्राज्यो वा त्वमेवेति जीवत्वामि कल्याणाद्भुतगात्राय कामितार्धप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने वासे नमः ओम पद्मालयाय नमः ओम पद्माय नमः ओम सुचाय नमः ओम सुचाय नमः ओम स्वाहाय नमः ओम सुराय नमः ओम सुराय नमः ओम धन्याय नमः ओम हिरण्याय नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्पाय नमः ओम विभवाय नमः ओम आदित्य नमः ओम नित्य नमः ओम चित्ताय नमः ओम वसुदाय नमः ओम वसुधारिणे नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम कामाख्ये नमः ओम षोडशंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धाय नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम मृदाय नमः ओम दीप्ताय नमः ओम लोकशोकविनाशिने नमः ओम धर्मनिलयाय नमः
ఓం పరమాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాలు నీటిలో మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామ ప్రజలారా ఒకసారి చూడండి, అందరూ సందులు మూసుకోవడం వల్ల ఇవాళ మా ఇంట్లోకి వర్షపు నీళ్ళు మొత్తం ఇంటకే జామైంది. ఒకసారి చూడండి, ఇది బ్యాక్ సైడ్ కూడా ఎటు పోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి అర్థమవుతుంది. ఇల్లు మొత్తం నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి, ఇదేంది, ఇది చెరువు అయింది, కుంటనైంది. ఒకసారి చూడాలి, అందరు చూడాలి. అందరు సందులు మూసుకోవడం వల్ల లోతాటు ఉన్న ఇల్లు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. వర్షపు నీరు భారీగా చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలను డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి మండలం వెంకటపల్లి రంగాపురం గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వై నాగేశ్వర్ యాదవ్ గారు మాట్లాడారు. నిలవనా కొంచెం నిలవడన్నా ఇద్దరు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ లేబర్ కార్యాలయ అధికారి రామ్మోహన్ బాధితుని వద్ద 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలని వారు సూచించారు. వారు కూడా సేమ్ ఒక వాళ్ళ భర్త చనిపోతే కంప్లైంట్ భర్త చనిపోతే ఆమెకు వచ్చే ఇన్సూరెన్స్ ఇప్పడం కోసం ముందు 50,000 అడుగుతారు. తర్వాత ఆమె 30,000 ఇస్తానని చెప్పేసి ఇప్పుడు 30,000కు ఒప్పుకుని ఉంటుంది. ఆమెను కూడా క్యాచ్ చేసినాం రెడ్ హ్యాండెడ్గా. సైమల్టేనియస్గా రైడ్స్ జరుగుతున్నాయి. సెర్చ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. రామ్మోహన్ గారు ఇంటి దగ్గర పట్టుకున్నాము. ఇంటి దగ్గర పట్టుకొని సెట్ చేసుకొని బాధితుల పేర్లు చెప్పకూడదు. ఎంత సార్ అమౌంట్ ఎంత సార్? 50,000. బెల్లంపల్లిలో సార్ తన పేరు? బెల్లంపల్లిలో సుకన్య, బెల్లంపల్లి సుకన్య మేడము, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. అక్కడ అమౌంట్ ఎంత సార్? అక్కడ 30,000. ఏసీపీ, డీసీపీ, సీఐ, ఎస్ఐ ఎవరెవరు ఎగురుతున్నారో వాళ్ళ ఒక్కొక్కరి పేర్లు రాసుకోండి. వచ్చేసారి కేసీఆర్ చెప్పిన నేను వినను, వాళ్ళ పని చేద్దాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్. ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాం మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటి రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. ఎందుకంటే అక్కడ ఆయన ఎవరు మేము ఎవరు వెళ్ళలేము. నేను ఎక్కడనే ఉంటాను. దోలాడుకుంటే కళ్ళబడి పట్టుకొని నేను కూడా కళ్ళబడి అర్థమైపోయింది. ఆత్మకూరు రూరల్ మండలం బట్టెపాడులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రజల స్థానిక సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలియజేస్తున్న మంత్రి ఆనం ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటూ లబ్ధిదారులతో ముచ్చటిస్తున్న మంత్రి ఆనం సుపరిపాలనకు తొలి అడుగులో భాగంగా నేడు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా నేడు బట్టెపాడు గ్రామంలో 1,43,60,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం
ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళు తీసుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి 890 రూపాయలు జమ అవుతుంది. కొంతమంది ఒకటి తీసుకున్నారు. చాలా ఇళ్ళకి పోయాం, ఇప్పుడు కూడా వెళ్ళాం కాలనీలో. వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా కొంతమంది ఒకటి తీసుకున్నాం, కొంతమంది కుటుంబం పెద్దదైతే 2 తీసుకున్నాం, మాకు డబ్బు వచ్చింది. చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉచిత దీపం కనెక్షన్లో ఉచిత సిలిండర్లను పంపిణీ చేసి సూపర్ 6లో 2వ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన తెలుగుదేశం ప్రభుత్వం. ఇవి చేస్తూ 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామన్న దానికి ఎంక్వైరీ చేశాం, ఎన్యూమరేషన్ చేయించాం, అప్లికేషన్ ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. ఆ రైతులకి ఇవాళ 3 విడతలుగా 20,000 రూపాయలు, అంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 14,000 రూపాయలు ఇస్తామన్నారు. 14, 6, 20,000 రూపాయలు ఈ నెల నుంచి మొదలుపెట్టి 3 విడతల్లో పంట చేతికొచ్చేలాగా అయ్యే ఖర్చులకి ఆ రైతుకి 20,000 రూపాయలు ఖర్చులు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటిల్లో మరొకటి ఉచిత బస్సు ప్రయాణం. మహిళలు ఈ జిల్లాలో ఎక్కడికైనా ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఆ బస్సుకి టిక్కెట్లు ఉచితంగానే ఉంటాయి. ఆడవాళ్ళ దగ్గర టిక్కెట్ తీసుకోవడానికి లేదు, మేము ఆ పథకం పెడతామని సూపర్ 6లో భాగంగా మేము చెప్పాం. ఆగస్టు 15 తారీఖు నిర్ణయమైంది. నెల్లూరు జిల్లా లోపల మన గ్రామాల్లో మన కుటుంబాల్లో మహిళలు ఆర్టీసీ బస్సులో కానిపోతే వాళ్ళకి ఉచిత ప్రయాణమే ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ ఆర్టీసీ అధికారులకి ఆదేశాలు ఇచ్చి దానికి అవసరమైన బస్సులను కూడా తయారు చేస్తూ ఉంది మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఈ విధంగా 6 కార్యక్రమాల్లో 5 కార్యక్రమాలు మీ ముందు చెప్పడం జరిగింది. ఇక 6వది ఒకటి ఉంది, ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డ మన ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికి 18 సంవత్సరాల తర్వాత పెళ్లి కాకపోతే ఆ అమ్మాయి చదివిన చదువుకు ఉద్యోగం రాకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ పెరిగిన బిడ్డ తల్లికో తండ్రికో భారం అవుతుందంటే ఆ బిడ్డ యొక్క భారం ఆ తల్లి మీద తండ్రి మీద ఉండకూడదని ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టాము. దాన్ని కూడా సూపర్ 6లో చెప్పాం. అది కూడా రాబోయేటువంటి 1-2 మాసాల్లో ఇవన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి సూపర్ 6 కార్యక్రమాల్లో ఏవైతే చెప్పామో అవన్నీ చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు. జగిత్యాల కిషన్రావుపేటలో యువకుడి హత్య సంచలనంగా మారింది. ఎస్సీ వర్గానికి చెందిన మలేష్ 28 సంవత్సరాలను నిన్న కత్తులతో పొడిచి చంపేశారు. మరో రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని అందుకే హత్య చేశారని మలేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్న యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన మలేష్ ఆ తర్వాత శివమై కనిపించాడు. యువతి తండ్రి రాజిరెడ్డితో పాటు మరో 2పై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. మల్లేష్ కిషన్రావుపేట గ్రామస్తుడు. మృతునికును మరియు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో A1 నైనాల రాజిరెడ్డి కూతురికి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు చనువుగా ఉండేవాళ్ళు. తర్వాత బ్రేకప్ అయిపోయింది. తర్వాత కూడా అమ్మాయిని వద్దన్నగానే ఇబ్బంది పెడుతున్నాడన్న ఉద్దేశంతో అమ్మాయి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసాం, రిమాండ్ చేసాం. రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నైనాల రాజిరెడ్డి ఉన్నారో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నైనాల రాజిరెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి A2 మరియు హరీష్ A3 సహాయంతో నిన్న వెలుగటూరు శివారు ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసిన SC/ST యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని మా DSP గారు కూడా CI రామ్ నరసింహారెడ్డి సారు అలాగే DSP రవిచందర్ సార్ కూడా రావడం జరిగింది. ఏదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది విచారణ తర్వాత రిమాండ్ అప్పుడు మా DSP గారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. మాట్లాడుకున్నాడు. ఆమెకు కూడా ఇష్టం ఉండి ఆ అబ్బాయికి భయపడి ఇప్పుడు బయటకు ఎత్తలేదు. ఆ మెసేజ్లు అన్ని ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ గుంజుకొని కొట్టి రానికి ఫోన్ చిన్న ఫోన్ పెట్టి నన్ను జేబులో చంపి అని ఫోన్లో మెసేజ్లు ఫోటోలు అన్ని ఉన్నాయి. ఆమెతోని దిగినాయి.
ఆ ఫోటోలు బయట పడతాయని అని ఫోన్ దొరకకుండా చేసిర్రు. చంపిన వాళ్ళు ఆడరెడ్డి గారు కొట్టిర్రు. ఫోన్ కూడా తీసుకున్నారు. మాకు ఇప్పుడు ఫోన్ కూడా లేకుండా చేసిర్రు. సాక్ష్యాన్ని చూద్దామన్నాయి. అమ్మాయికి కూడా ఇష్టమే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.